మార్కు సువార్త 9వ అధ్యాయం 17 నుంచి 29 వచనాల్లో జరిగినటువంటి సంఘటనను ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. మొత్తం చదివాం కదా, మొత్తం చదివారు అందరూ, కొంతమంది విన్నారు కదా, విన్నారా అందరూ? దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, శిష్యులు అడుగుతున్నారు ఏమని? మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము అని అడుగుతున్నారు. హల్లెలూయా. మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగారు. శిష్యులు యేసు ప్రభువును నమ్ముకున్నారా లేదా? నమ్ముకున్నారా లేదా? నమ్ముకున్నారు. శిష్యులు యేసు ప్రభువుని వెంబడించారా లేదా? వెంబడించారు. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? శిష్యులు యేసు ప్రభువుని వెంబడించారా? అయినా కూడా ఆ దెయ్యమును మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం అని ఎవరిని అడిగారు? యేసు ప్రభువుని అడిగారు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మన జీవితంలో విశ్వాసం ఉంటుంది కానీ విశ్వాసాన్ని ఉపయోగించము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం ఉంటుంది కానీ విశ్వాసాన్ని మనం ఉపయోగించము. కొన్నిసార్లు యేసు ప్రభువుని నమ్ముకున్నామని అంటాం, కానీ యేసు ప్రభు మీద ఆధారపడకుండా మన సొంత బలముతో మనము ఆలోచిస్తాం. హల్లెలూయా. సొంత జ్ఞానముతో ఆలోచిస్తాం. యేసు ప్రభువుని నమ్ముకున్నాం. చాలామంది ఏం చేస్తారంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొంచెం ఉద్యోగం రాగానే ఇక యేసు ప్రభువుకు ప్రార్థన చేయడమే మానేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే 4 రూపాయలు డబ్బులు వస్తున్నాయి, కడుపు నిండా భోజనం చేస్తున్నాం, సమస్యలు ఏం లేవు, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, చక్కగా భోజనం ఉంది, ఇంకా ప్రార్థన ఏముంది అనుకుంటాం. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసం ఏంటి అంటే నువ్వు దేవుడితో కలిసి ఉండడము. విశ్వాసం అంటే ఏంటి? నువ్వు దేవుడితో కలిసి ఉంటావు. దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు నాతో లేకుండా. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోహాను సువార్త 15:5. 15:5. ఆ ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడదు. గట్టిగా కొట్ట. యేసు ప్రభువు యొక్క వాక్యమును నేను చెప్తూ, యేసు ప్రభుకు వేరుగా నేను ఉన్నానంటే నా ద్వారా ఏమీ జరగదు. హల్లెలూయా. యేసు ప్రభుతో ఉండాలి. నేనైనా బైబిల్ చెప్తూ, బైబిల్ చెప్పిన తర్వాత యేసు ప్రభుతో ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభుతో ఉంటేనే కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు చాలామంది సేవకులు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఏ కార్యం అక్కడ జరగలేదనుకో ఏమంటారు తెలుసా? ఇప్పుడు కార్యాలు ఏం లేవు, ఇప్పుడేం లేవు, కార్యాలు ఏం లేవు, ఇప్పుడేం జరగవు అంటారు. ఇప్పుడు దెయ్యాలు లేవు, ఏమి లేవు అంటారు. ఇప్పుడు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళొచ్చుగా, ప్రార్థన అంటావు ఏందమ్మా అని పాస్టర్లు అంటున్నారు. ఎవరు అంటున్నారు? పాస్టర్లే. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, యేసు ప్రభు నమ్ముకున్నామంటే పరలోకం వచ్చిందని నమ్ముకో యేసు ప్రభుని అంటారు. పరలోకం వచ్చిందని నమ్ముకుంటామయ్యా, పరలోకం మరణం తర్వాత కదా. హల్లెలూయా. మరి ఇప్పుడు మరి ప్రార్థన చేయాలి కదా. నా బాధ ఇది, నా కష్టం ఇది, నా సమస్య ఇది, నా రోగం ఇది, నా వ్యాధి ఇది, నా బాధకి, నా వ్యాధికి, నా రోగానికి నా యేసయ్య నన్ను దృష్టిస్తాడా, కనికరిస్తాడా, నాకు జవాబిస్తాడా? వేరుగా ఉండి ఏది చేయలేరు. హల్లెలూయా. అంటే శిష్యులు యేసు ప్రభువుకి వేరుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సమయంలో ఆ మోగవైన ఆ చెవిటి దెయ్యము పట్టిన వాడిని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచవలసిన వీరు ఆ దెయ్యము పట్టిన వాని యొక్క ఆ స్వభావమునే ఎక్కువగా నమ్మారు. ఏం నమ్మారు? కొన్నిసార్లు ఏం చేస్తారంటే, మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటాం కానీ కొన్ని రోగాలు చూసినప్పుడు
యేసు ప్రభువు ప్రార్థన చేయడం కన్నా అమ్మో ఈ రోగం వచ్చినోడు చచ్చిపోతాడయ్యా అని నమ్ముతారు. ఏమని నమ్ముతారు? ఈ రోగం వచ్చినోడు చచ్చిపోతాడు ఇంకా చచ్చిపోతాడు అంటే ఏమని నమ్మారు వీళ్ళు? ఎవరికైనా ఎయిడ్స్ వచ్చింది అనుకోండి, ఎయిడ్స్ వచ్చిన వాడు ఆయంగా చచ్చిపోతాడు, నువ్వు ప్రార్థన చేసినా చచ్చిపోతాడు అని అంటే ప్రార్థన చేయడం దేనికి? హల్లెలూయా. అంటే నీ విశ్వాసం యేసయ్యకు వేరుగా ఉండకూడదు. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు? నమ్మిన వానికి సమస్తము, కొంచెం అన్నాడు, సమస్తం అన్నాడా? కొన్ని అన్నాడా? సమస్తము. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఉంది ఆ మాట, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. శిష్యులు ఎందుకు నమ్మలేకపోయారు? శిష్యులు అంతకుముందు దెయ్యాలు ఎలాగొట్టారుగా. యేసు ప్రభుదే నూనె ఇచ్చాడు వాళ్ళకి చేతికి. శిష్యులు బయటికి వెళ్తున్నారు, ఇద్దరిద్దరికి వెళ్ళండి అని చెప్పి యేసు ప్రభు ఏం చేశాడంటే నూనె ఇచ్చాడు. నూనె తీసి వాళ్ళ చేతికి ఇచ్చాడు. ఇదిగో మీరు ఆ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆ రోగులను స్వస్థపరచండి అన్నాడు. యేసు ప్రభు అన్నాడు. ఆ ఊరిలో ఉన్న దెయ్యములు పట్టిన వారిని, ఆ దెయ్యములను విడిపించండి అని ఎవరన్నారు? యేసు ప్రభు అన్నాడు. వీరు గ్రామాల్లోకి వెళ్ళారు, రోగాలు స్వస్థపరుస్తున్నారు, దెయ్యములు వెళ్ళగొడుతున్నారు, చేశారు. కానీ ఈ మోగవైన చెవిటి దెయ్యం దగ్గరికి వచ్చినప్పుడే వీళ్ళకి అది లోబడలా. అప్పుడు అడుగుతున్నారు శిష్యులు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగారు. అంటే యేసు ప్రభు అంటున్నాడు ఏమని? ప్రార్థన వలనే గాని ఈ విధమైనవి వదిలిపోవట అసాధ్యము. గట్టి చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా. ఈ సాధ్య అసాధ్యాల గురించి అక్కడే రెండు మాటలు ఉంటాయి. మొదట ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అన్నాడు. శిష్యులు అడగంగానే ఏమన్నాడు? ప్రార్థన వలనే గాని ఈ విధమైన వదిలిపోవట అసాధ్యం. హల్లెలూయా. నమ్మడం అంటే దేన్ని నమ్మాలి? యేసయ్యను నమ్మితే సాధ్యము. యేసయ్యను నమ్మడం మాత్రమే కాదు, ప్రార్థనతో మన విశ్వాసాన్ని కలపాలి. హల్లెలూయా. విశ్వాసాన్ని దేంతో కలపాలి చెప్పండి? నాకు విశ్వాసం ఉంది పాస్టర్ గారు, ప్రార్థన మాత్రం చేయనంటే కుదరదు. అడేమన్నాడు? ప్రార్థన చేయకపోతే ఈ విధమైన వదిలిపోవు. అందుకని శిష్యులు ప్రార్థన చేయడంలో బలహీనమైపోయారు. యేసు ప్రభు నమ్మామని చెప్పి వచ్చారు, కానీ ఆ మోగమైన చెవిటి దయ్యాన్ని చూసినప్పుడు ఏమైపోయారంటే, అమ్మో ఇదేంది కింద పడిపోయాడు, ఓయమ్మో ఇదేంది వీడేంద్ర నాయన అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోయాడు ఓ అని ఆ రోగాన్ని, ఆ దయ్యాన్ని వాళ్ళు ఎక్కువగా ఆలోచించారు. కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో డాక్టర్ గారు 2 రోజులే అన్నాడయ్యా. ఏమంటారు? డాక్టర్ గారు 2 రోజులే అన్నాడయ్యా అంటారు. అని ఏం నమ్ముతున్నారు వాళ్ళు? యేసు ప్రభువుని నమ్ముతున్నారా, లేకపోతే డాక్టర్ గారు చెప్పింది నమ్ముతున్నారా? యేసు ప్రభువుని నమ్మారు, డాక్టర్ చెప్పింది నమ్ముతున్నారు. అందుకనే కదా డాక్టర్ గారు 2 రోజులే అన్నారయ్యా అంటే, నేను ప్రార్థన చేస్తున్నా కదమ్మా. విశ్వాసం ఉంచు. ఏమని? 2 రోజులు కాదు 20 సంవత్సరాలు ఇంకా దేవుడు ఆయుష్ ఇస్తాడని విశ్వాసం ఉంచు. హల్లెలూయా. ఇంకా చచ్చిపోలేదుగా, బ్రతికే ఉన్నాడుగా. బ్రతికే ఉన్నప్పుడు ఇంకొంచెం విశ్వాసం ఉంచు. అట్లా కాకుండా నువ్వే 2 రోజులే అని నువ్వే అంటే చేసే ప్రార్థన చేసే వాళ్ళని కూడా ఏం చేస్తారు? బలహీనపరిచేస్తారు. ఏమని? యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ డాక్టర్ చెప్పింది మేము నమ్ముతున్నాం, 2 రోజులే, ఇంక అంతకు మించి లేదని. శిష్యులు కూడా అలాంటి విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అంటే బలహీనమైన విశ్వాసం. ఈరోజు బలమైన విశ్వాసం అంటే ఏంటి? నిన్నేదో 10 సార్లు ఈ మందిరం చుట్టూ తిరిగిరా, లేకపోతే టెంకాయలు తీసుకొచ్చి ఆడగొట్టు, ఎక్కడ ఆ మెట్లకు కొట్టు, లేకపోతే బయట గుండు కొట్టిస్తున్నారు గుండు కొట్టించుకో అని ఎవరైనా చెప్పారా? చెప్పలేదుగా. లేకపోతే ఇదిగో ఇదంతా కూడా మొత్తం దొర్లు అని చెప్పానా? చెప్పలేదుగా.
ఏమని చెప్పాను? యేసయ్య చేస్తాడని నమ్ము. గట్టిగా చప్పట్లు కొట్టాడు. గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాలా. యేసయ్య చేస్తాడని నమ్ము అంటున్నా, అంతే. అంతకుమించి ఏముంది? చాలా అదే కష్టమైపోయింది అందరికీ. హల్లెలూయా. ఓనండి పాస్టర్, అది చాలా కష్టంగా ఉందండి. మనసు ఊరుకోవట్లేదండి. వాళ్ళు చెప్పింది ఏంటుంది, వీళ్ళు చెప్పింది ఏంటుంది, వాళ్ళు చెప్పింది నమ్ముతుంది, వీళ్ళు చెప్పింది నమ్ముతుంది. అందుకనేనయ్యా, నీ మనస్సులో వాక్యాన్ని కానీ నువ్వు పెట్టకపోతే నీ మనసు నిన్ను ఉరికిచ్చింది. హల్లెలూయా. ఏం చేసింది? ఉరికిచ్చింది. వాడు చూడు, చదువుకునే పిల్లడు చూడు, ఈ ఎండలకి ప్రార్థన రాడు. బ్యాట్ ఎక్కడుంది, బాల్ ఎక్కడుంది, పద గ్రౌండ్కి అంటది మనసు. ఏంటది? ఏమంటే చెప్పండి. గ్రౌండ్కి బా, గ్రౌండ్కి బా, గ్రౌండ్కి బా అంటది. ఎందుకు? వాడి మనసులో ఏం పెట్టాడు? వాడు క్రికెట్ 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 పెట్టాడు మనసులో. వాడి మనసులో క్రికెట్ పెడితే వాడు ఎందుకు ఉంటాడు మందిరంలో? హల్లెలూయా. వాడి మనసులో యేసయ్యని పెట్టు, బైబిలు, వాక్యము, ప్రార్థన అంటాడు. ఏమ్మా, ఎందుకమ్మా భర్తను విడిచిపెట్టి ఆ అక్రమ సంబంధం పెట్టుకున్నావు? ఏందమ్మా కారణం అంటే, ఆయన మాటలు నాకు బాగా నచ్చాయ్యా అంటుంది. ఏమంటుంది? అక్రమ సంబంధం పెట్టుకున్న ఆయన మాటలంట నచ్చినాయి అంట. అదేంది మరి మీ ఆయన మాట్లాడంటే, మా ఆయన మాట్లాడ్డయ్యా. వాళ్ళ ఆయన మాట్లాడ్డంట. వాళ్ళ ఆయన అడిగా, ఎందుకు మాట్లాడవు అంటే, ఏం మాట్లాడతావు అంటే, పనికి మాలినోడా మాట్లాడాలి. హల్లెలూయా. మోగమొద్దులాగుంటే నీ భార్యకి, నీ మాటలు నీ భార్య హృదయంలో ఉంటే నీ భార్య హృదయం నిన్ను కోరుకుంటుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడకపోతే ఎవడో మాట్లాడతాడు, ఆ మాటలే మనసులో రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఇక ఏమైపోతాడు చెప్పండి? ఏమైపోతాడు? ఇంట్లో ఏం తక్కువైందమ్మా అంటే, ఇంట్లో ఏం తక్కువ కాలేదండి. బట్టలు కొనిస్తాడు మా ఆయన, అన్నం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నా మనసు అటే పోతుంది. ఎందుకు పోతుంది అంటే, ఏ మాటలింది చెప్పండి? ఏ మాటలు? ఏ మాటలండి? ఇలా ఆయన ఏమో పాపం కష్టపడి తీసుకొస్తాడు డబ్బులు, కానీ ఇంట్లో భార్యతో చక్కగా మాట్లాడుకోడు. అలే, నేర్చుకోవాలా, మాట్లాడడం నేర్చుకోవాలి. భార్యతో మాట్లాడడం నేర్చుకోవాలా. భార్య కూడా భర్తతో మాట్లాడడం నేర్చుకోవాలా. నువ్వు మాట్లాడకపోతే ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడతారు నీ భర్తతో. హల్లెలూయా. ఈ మనసు ఎట్లాంటిదో చెప్తున్నా. ఈ మనసు ఏంటంటే, ఏ పడితే వాటిలో తిరుగుతుంటుంది ఈ మనసు. నువ్వు భర్తకు ప్రేమ గట్టి మాట్లాడటం నేర్చుకో, నీ భార్యతో ప్రేమ గట్టి మాట్లాడటం నేర్చుకో. అప్పుడు ఆ మనసు ఆ మాటల్లో ఉంటుంది. హల్లెలూయా. అందుకని నమ్మాలి అంటే ఊరకనే ఉందా? నమ్మాలి అంటే ఎవరి మాటలు ఉంటే నమ్ముతాం? హృదయంలో ఎవరి మాటలు? మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? దేవుని మాటలు ఇక్కడ వినపడతాయి కాబట్టి, మన విశ్వాసం బలపడుతుంది కాబట్టి మనం దేవుడి మందిరానికి వస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మందిరానికి ఎందుకయ్యా దేవుడి మందిరానికి ఓరకనే వెళ్ళటం అంటే తెలియదు వాళ్ళకి. తర్వాత వారి జీవితం ఎంత పాడైపోతారో తెలియదు వాళ్ళకి. మందిరానికి ఎందుకు వస్తామంటే వాక్యం హృదయంలో పడాలి. వాక్యం హృదయంలో పడాలి. వాక్యం హృదయంలో పడుతున్నప్పుడు మన విశ్వాసము అంచెలంచెలుగా పెరిగిపోతుంటుంది. హల్లెలూయా. భయపడం అప్పుడు. హల్లెలూయా. భయపడం. లేకపోతే జ్వరం వచ్చిందంటే పిల్లోడికి ఏడుస్తుంది అమ్మ, ఎక్కిలి పెట్టి ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, మా అబ్బాయి 3 రోజులు ఆ జ్వరమే నిన్ను ఉడికిచ్చిందిగా, ఆ జ్వరమే నిన్ను ఏడ్చేటట్టు చేసింది, ఆ జ్వరమే నిన్ను కంగారు పెడుతుంది. ఆ జ్వరమే నిన్ను ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? కొంతమంది అనుకుంటారు, అబ్బా మాకే 2 బిల్డింగులు ఉన్నాయి, మాకే 4 కార్లు ఉన్నాయి, మాకే 10 ఎకరాల పొలం ఉంది అని గర్వం వచ్చేసి మాట్లాడుతుంటే దేవుడు చిన్న జ్వరం పంపిస్తాడు. ఏం పంపిస్తాడు?
ఆ జ్వరం రాగానే వీళ్ళు ఏడు చేస్తుంటారు, ఆ జ్వరం రాగానే వీళ్ళు కుంగిపోతారు, ఆ జ్వరం రాగానే వీళ్ళు 2 అడుగులు వేయలేరు, ఆ జ్వరం రాగానే ఎవరు నన్ను పట్టుకుంటారా అంటారు. ఆ జ్వరం రాగానే వీళ్ళకి డబ్బు కాదు, మనుషుల సహాయము కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. అదే ఒకవేళ రోగాలు ఎందుకున్నాయి భూమి మీద అంటే మనుషుల యొక్క పాపాల వలన అని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు చేసే పాపాలు, మనుషులకు వచ్చే గర్వాలు, మనుషులకు వచ్చే అసూయలు, మనుషులకు వచ్చే ప్రతి విధమైనటువంటి ఈ జబ్బులు ఏవైతే అంతరంగ జబ్బులు ఉంటాయో అవి బయటపడుతుంటాయి అంట శరీరంలో నుంచి. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డ, జ్వరము వణికిస్తుంది, చిన్న జ్వరమే వణికిస్తుంది మనిషిని. చిన్న జ్వరానికి ఎందుకు భయపడిపోతారంటే వారు దేవుని వాక్యాన్ని ఎగతాళి చేస్తారు, దేవుని సేవకుల్ని ఎగతాళి చేస్తారు, దేవుని యొక్క మందిరాన్ని ఎగతాళి చేస్తారు. కాబట్టి జ్వరం వచ్చింది భయపడుతున్నారు. హాస్పిటల్లో తగ్గితే భయపడరుగా, తగ్గట్లా. హల్లెలూయా. ఏం చేయట్లా చెప్పండి, ఏం చేయట్లా? తగ్గితే భయం ఏముంది? తగ్గట్లేదు సమస్య, తగ్గట్లా. తగ్గకపోయేసరికి ఏమవుతుంది? ఇప్పుడు ఆ జ్వరం దేని వల్ల వచ్చింది అంటే దేవుని వాక్యాలు అంటున్నాయి, దయ్యములు పట్టి. హల్లెలూయా. దయ్యములు పట్టి జ్వరం వచ్చినా, దయ్యములు పట్టి మొచ్చొచ్చినా, దయ్యములు పట్టి పక్షవాతం వచ్చినా, దయ్యములు పట్టి నడుము నొప్పి వచ్చినా, దయ్యములు పట్టి ఛాతీ నొప్పి వచ్చినా, దయ్యములు పట్టి తలనొప్పి వచ్చినా, ఇవన్నీ తగ్గాలంటే ఎక్కడికి వస్తే తగ్గుతాయి? హల్లెలూయా. ఏం చేస్తే తగ్గుతాయి? ప్రార్థన వలనే దయ్యములు వదిలిపోతే ఆ బిడ్డలకు స్వస్థత కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే నువ్వు ఏ విధమైన ఇది అసాధ్యమనే సమస్యతో దేవుడి మందిరానికి వచ్చావా? ఇది కష్టంగా ఉంది నా జీవితంలో, ఇది నా సొంత బలముతో నేను ప్రయత్నించాను కానీ జరగల, నా సొంత జ్ఞానముతో ప్రయత్నించాను కానీ జరగల, నా వల్ల కావట్లేదు ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి ఏదైనా చేత కాకపోతే, అమ్మా నాకు ఇది రావట్లేదమ్మా, నాన్న నాకు ఇది రావట్లేదు నాన్న, అన్నయ్య నాకు ఇది చేత కావట్లేదు అన్నయ్య అని వారికి చేతగాని వెంటనే ఎవరికి చెప్తారు? వారికంటే బలమైన వారికి, వారికంటే తెలివైన వారికి, వారికంటే చెప్పాలా పెద్దవారికి వారి సమస్యను అప్పగిస్తారు. అమ్మ ఉన్నంతసేపు ఆ కూతురు ఏం చేసింది? అత్తమామల ఇంట్లో జరిగిన అన్నీ, అమ్మా రాత్రి మీ అల్లుడే అరిస్తాడే, అప్పుడు ఏమేమడుతుంది? అరిస్తాడులేమ్మా, సరేలే నీ భర్తే కదా అంటే, సరేలే నువ్వు అట్టండి. సరే అట్ట కాకుండా పనికి మాలినోడు అరుస్తాడు, నా భర్త కాక ఎవరు అరుస్తారు, పెట్టే ఫోన్ అంటది. మళ్ళీ ఎవరు అంటే అంటే ఏం కావాలి ఆ కూతురికి? ఆ కూతురికి ఏం కావాలి? భర్తను అరవడం కావాలా? భర్త అరిస్తాడులే ఓర్చుకోమ్మా అనేది కావాలా? 2 వద్దంటుంది. సముదాయిస్తేనేమో, ఏందమ్మా సముదాయిస్తావు, నీ తెలుసా వాడు కొడుతున్నాడే, ఆ బాధ నాకు ఎట్లుంటుంది అని అంటుంది కూతురే. సరే పనికి మాలినోడు ఇంటికి రా అంటే, నా భర్త రోజులు పెట్టి నన్ను ఇంటికి రమ్మంటావా, నేను ఎందుకు వస్తానంటుంది మళ్ళీ ఆ అమ్మాయే. ఏం కావాలి మరి? ఆ తల్లి తీర్చలేంది ఏంది అంటే ఆ భర్త కొట్టడం మానాలి. ఆ తల్లి తీర్చుద్దా చెప్పండి అమ్మా? తల్లి తీర్చగలదా? అల్లుడు కొట్టకాకయ్యా, మా అమ్మాయిని కొట్టకాకయ్య అంటే, ఎవరు చెప్పారు నీకు అంటాడు. అమ్మాయి చెప్పిందా రా ఇట్లా చెప్పావా? ప్రతిదీ చెప్తావేను మరి మళ్ళీ 4 బాస్తాడు. అట్లాంటి లేరా? మరి అట్లాంటి భర్త మారాలంటే ఎక్కడ మారుతాడు? వాడికి దెయ్యం పట్టింది కాబట్టే కదా అలా ప్రవర్తిస్తున్నాడు.
వాడు అట్లా హింసిస్తున్నాడు, అట్లా బాధ పెడుతున్నాడు, అట్లా బాధ చేస్తున్నాడంటే దేన్ని బట్టి? దెయ్యం బట్టి. ఇప్పుడు దెయ్యం పట్టిన వాడు విడుదల పొందాలంటే ఎవరి వల్ల జరుగుతుంది? అది యేసయ్య ద్వారా మాత్రమే సాధ్యము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా, గట్టి కొట్టాలండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది యేసయ్య ఏం చెప్పారు అని అంటే చాలా మంది అర్థం చేసుకోలేరు. యేసయ్య ఎలాంటి విషయాలు, ఇది కూడా అలాంటి తాగుబోతు భర్త మారాలి అంటే యేసు ప్రభువే అతన్ని బాగు చేయగలడు. దెయ్యములు పట్టుకొని రోగాలు వచ్చి వారు బాధింపబడుతుంటే అటువంటి వారిని దేవుడే యేసయ్యే వారిని స్వస్థపరచగలడు అని చెప్తుంటే కొంతమంది అంటారు, ఇంకా హాస్పిటల్ ఎందుకు అంటే, హాస్పిటల్ ఎందుకు అంటే మేము హాస్పిటల్ మూసేయమని చెప్పామా ఏంది? హాస్పిటల్కి వెళ్ళినా చేతగాకపోతే వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? ఆ డాక్టర్లే చెప్పారు ఏమని? మేము చేసిన ప్రయత్నము చేశాము, మీ దేవుడికి మీరు ప్రార్థన. చెప్పింది ఎవరు చెప్పారు? మరి వీళ్ళు కొంతమంది మరి హాస్పిటల్ ఎందుకు అంటారు? ఆ హాస్పిటల్లో డాక్టర్లే చెప్తున్నారు ఏమని? మీ దేవుడికి మీరు ప్రార్థన. డాక్టర్లు కూడా ఎవరి గురించి చెప్తున్నారు? మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోండి. మరి ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకోవాలా వద్దా? బిడ్డలు కన్ఫ్యూజ్ కావద్దు, ఎప్పుడు కూడా ఏం కావద్దు, గందరగోళం పడద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు, డాక్టర్లు చేసే పని డాక్టర్లు చేస్తారు. హల్లెలూయా. కానీ దేవుడి సహాయము లేకపోతే డాక్టర్లు చేసినా అక్కడ ఏది జరగదు. డాక్టర్లు కావాల్సిందే, పాస్టర్లు కావాల్సిందే. వారిద్దరూ కూడా ప్రజలకు మేలు కలగడానికే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. దేవుడి సహాయము ద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుడికి స్తోత్రములు కలుగునగా. అందుకని అంటున్నాను, మన యొక్క బలహీనత ఉంటుంది. ఆ తండ్రి ఏమన్నాడు? అయ్యా, అపనమ్మకము లేకుండా నాకు సహాయము చేయయ్యా. ఏం లేకుండా చెప్పండి, ఏం లేకుండా. ఇప్పుడు దాకా మీరు ఏం చెప్పారు పాస్టర్ గారు? విశ్వాసం ఉంచమని చెప్పారు కదా అంటే, అతడు విశ్వాసం ఉంచడం కాదు, అపనమ్మకం రాకుండా కూడా దేవుడిని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? అపనమ్మకం కూడా వచ్చేస్తుంది కొంతమందికి. ఇక్కడ నమ్మకం వచ్చింది, ఒక్క సెకండ్లోనే ఏం ప్రార్థనలే అని వచ్చింది. ఇక్కడ నమ్మకం వచ్చింది, ఇంకొక సెకండ్లో ఏం తగ్గదు అంటది లోపల నుంచి మనసు. ఇక్కడ నమ్మకం వచ్చేది, ఇంకొక పక్కన వెంటనే అంటది ఆయన చెప్పేది అంత అవుతుంది అంటది. లోపలే మనసు అంటది, వెంటనే అంటది. ఇక్కడ అవును నిజమే అని లోపలంటే మళ్ళీ వెంటనే. అందుకనే ఆ తండ్రి అంటున్నాడు, నాకు అపనమ్మకం రాకుండా నువ్వే సహాయం చేయని. అది కూడా ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా. అసలు నీ యొక్క బలహీనతనే ముందు ప్రార్థన చేయాలి. నీకు ఏ బలహీనత ఉందో నాకు తెలియదు కదా. మనకి ఏ బలహీనత వస్తుందో దాన్ని నువ్వు దేవుడి దగ్గర పెట్టాలా. అపనమ్మకం ఎందుకు వస్తుంది? దేన్ని బట్టి వస్తుంది? లోపల నుంచి అపనమ్మకం ఏదో మాట్లాడుతుంది కదా, ఆ మాటనే ముందు దేవుడి దగ్గర పెట్టాల. తండ్రి పెట్టాడు ఏమని? అపనమ్మకం రాకుండా నువ్వే సహాయం చేయయ్యా. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్దాం అని చెప్పి పక్కన వాళ్ళు ఎవరైనా మంగళవారం ప్రార్థనలకు వెళ్దాం పద అంటే, అవన్నీ దొంగ సాక్ష్యాలు అంటగా అంటారు. పక్కన వచ్చి ఎవరో దొంగ సాక్ష్యాల, ఆయన ఎవరికి డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పిస్తున్నాడు అంటే ఆ వారం రావటం మానేస్తారు. మళ్ళీ టీవీ పెడతారు, పెట్టగానే సాక్ష్యాలు వస్తుంటాయి. తలనొప్పి తగ్గిపోయింది, నడుపు నొప్పి తగ్గిపోయింది, లేకపోతే ఆ సమస్యలన్నీ పోయినాయి అని చెప్తుంటే మనసు అంటది దొంగ సాక్ష్యాలల్లా దొంగ సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు. మనసు ఏం చేయాలి అర్థం కాదు, మనసుకి ఏది నమ్మాలో అర్థం కాదు, ఏది చేయాలో అర్థం కాదు. అపనమ్మకం వచ్చేస్తుంది. అపనమ్మకం రాగానే కార్యాలు జరగట్లా. అందుకని అపనమ్మకాన్ని కూడా ఎవరికి అప్పగించాడు తండ్రి? యేసయ్యకి అప్పగించాడు. అపనమ్మకాన్ని కూడా యేసయ్యకి అప్పగించాడు.
అపనమ్మకం అనేది ఏంటి? బలహీనత. అపనమ్మకం అనేది ఏంటి? అది బలహీనత. అది నీ వల్ల కాట్లా, అది నీకు రాకుండా ఉండాలన్నా అది ఆగట్లా, అది వచ్చేస్తుంది. అపనమ్మకం అనేది ఏం చేస్తుంది? ఒకతను వచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి. పక్షవాతం, అతనికి చెయ్యి కాళ్ళు పడిపోయి, ఆ చెయ్యి మీద చెయ్యి పెట్టి నేను ప్రార్థన చేస్తుంటే నా సరే ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేస్తుంటే అతను అంటాడు, లెగవదు, ఇది లెగవదు. ఏమంటాడు తెలుసా? లెగవదు అని నాకు చెప్తున్నాడు. నువ్వు లెగుస్తుందా చెయ్యి, లెగవదా అంటే లెగవదంటే వేటయ్యా. అవును లెగవదుగా, మరి ఇప్పటిదాకా లెగవలేదు అంటే ఏ అపనమ్మకంతో ఏం మాట్లాడుతున్నాడు? ఆ చెయ్యి లెగవదయ్యా. యేసు నామంలో లేచును గాక, లేపగానే లెగవదే. అప్పుడు కూడా లెగవదే అంటాడే. ఎప్పుడు కూడా చెడ్డ మాటలు చెప్పడం అలవాటు అయిపోయింది మన మనసులకి. బస్సు వచ్చిందంటే రాదు అంటాడు, పెళ్ళి అయితంటే జరగదు అంటాడు. మరి ఇంకా నోరు తెరిస్తే శాపం మాటలు. వాడికి ఉద్యోగం వచ్చిందంటే రాదు, వాడి వ్యాపారం బాగుంటుందా అంటే పాడైపోయింది. అన్నీ ఏం మాట్లాడుతుంటారు చిన్నప్పటి నుంచి? నెగిటివ్. అంత ఏంటి? జరగదు. నోరు తెరిస్తే అదే మాటలు. ఆ తండ్రి ఇంటికి వచ్చాడనుకో, ఇంటి వెళ్ళిన పని జరగలేదంటే ఆమంటది, నేను చెప్పలా జరగదని. దెయ్యమా? జరగదని నువ్వు చెప్పేది ఏంది? జరగదు అంటే ఆ దెయ్యపు మాటలు జరిగిద్ది అని చెప్పి పంపిస్తే ఈ దేవుని మాటలు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా? జరగని దాన్ని గొప్పగా చెప్పుకుంటావేంది? నేను చెప్పలా తగ్గదని, ఆ రోగం తగ్గదయ్యా, తగ్గదని చెప్పలా. తగ్గదని నువ్వు చెప్పేది ఏముంది? రోగం వస్తే తగ్గదని అందరూ అనుకుంటారు. అది తగ్గిద్దని చెప్పడమే విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. ఆ బలహీనత ఏం చేస్తుందంటే ఈరోజు కుటుంబాల్లో ఆ బలహీనత ఏం చేస్తుంది? ఈ కుటుంబాలను ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. బైబిల్ పట్టుకున్నారు, చర్చికి వెళ్తున్నారు, కానీ ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు చూసినా నేను చెప్పలా వాళ్ళు పనీరని, నీకు వాళ్ళు పనీరని చెప్పలా? నేను చెప్పాగా ఈరని కాదు చెప్పాల్సింది, ఇస్తారు పోయి ఆ పని. హల్లెలూయా. ఏం మాట్లాడాలి మనం? అపనమ్మకపు మాటలు ఎందుకు వస్తున్నాయి? ఆ బలహీనత మాటలు ఎందుకు వస్తున్నాయి? వచ్చేస్తాయండి. దానికి ఎవరు నీకు ట్రైనింగ్ ఇవ్వక్కర్లా. ఎవరు నీకు ట్రైనింగ్ ఇచ్చారా? చిన్న పిల్లోడు కూడా, మీరు పుట్టిన పిల్లోడు ఒక 4-5 సంవత్సరాలు ఉన్న వాడికి కూడా ఏమొస్తాయి? అయ్యే మాటలు వస్తాయి. ట్రైనింగ్ కూడా ఇవ్వాలి వారికి. ఎందుకు వస్తున్నాయి? ఈ శరీరము శపించబడిన భూమి మీద ఉంది కాబట్టి చెడునే ఎక్కువ పలుకుతుంది. కాబట్టి మంచి పలకాలంటే ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. మంచి పలకాలంటే ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. మంచి పలకాలంటే ఎక్కడికి రావాలి? దేవుని వాక్యము దగ్గరకు రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. అప్పుడు మంచిగా మాట్లాడటం ప్రారంభిస్తావు. ఎలా మాట్లాడుతుందో తెలుసా? యేసు ప్రభు అన్నాడు, ఆ కొండను చూచి, ఏమన్నాడు చెప్పండి? ఆ కొండను చూచి ఎత్తబడి సముద్రంలోకి వెళ్ళి పడిద్ది అంటే అట్లాంటి గొప్ప సంగతులు కూడా జరుగుతాయి. హల్లెలూయా. కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే జరుగుద్దా? నిజంగా జరిగిద్దా అంటే అదే చెప్పాడు యేసుప్రభు. ఏమని? అలాంటి సంగతులు, ఎలాంటి? నువ్వు ఊహించలేని సంగతులను కూడా నా దేవుడు చెయ్యబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నువ్వు ఆలోచించలేనన్ని సంగతులు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లిగా అట్లా సంబంధాలు వస్తున్నారు, నచ్చట్లేదు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు.
ఒకళ్ళు వచ్చి రంగు లేదంటున్నారు వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు వచ్చి ఉద్యోగం లేదంటారు ఒకళ్ళు చదువు లేదంటారు వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు వచ్చి ఏం కట్నం ఇస్తామని వెళ్ళిపోతారు. అలా ఒక 20 సంబంధాలు వచ్చి వెళ్ళిపోయినాయి. అంతలో ఒక సేవకుడు వెళ్ళాడు. అమ్మా నీకు రాజు లాంటి సంబంధం వస్తుందమ్మా అన్నాడు. హల్లెలూయా. అమ్మా నీ దగ్గరికి కార్లు వేసుకొని వచ్చి సంబంధం కుదుర్చుకుంటారమ్మా అన్నాడు. అమ్మా నీ దగ్గరకు వచ్చి కట్నము తీసుకోకుండా సంబంధం కుదుర్చుకుంటారమ్మా అన్నాడు. అమ్మ నిన్ను చూసి నిన్నుగా ప్రేమించి చేసుకుంటాడమ్మా అనగానే ఆ చెప్పే మాట్లాడినట్టున్నాయి, కొండెళ్ళి సముద్రంలో పడేటట్టున్నాయి. ఎట్టున్నాయమ్మా? 20 సంబంధాలు వచ్చినాయి. ఒక్కటన్నా ఎవడన్నా కానీ ఏంది పాస్టర్ గారు చెప్పే మాటలు, ఆ పాస్టర్ గారు అలా చెప్పి ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ఆ కుటుంబంలో నజరేయుడైన యేసు నామములో తండ్రి ఊహించిన దానికంటే గొప్ప కార్యము నీ కుటుంబంలో మీరు జరిగించండి. ఇదిగో ప్రభువా ఆశ్చర్యకరముగా వారు వచ్చి ఏ రూపాయి కూడా వీరిని అడగకుండా అని ప్రార్థన చేసి వెళ్తూ అంటున్నాడు. అది 1 సంవత్సరం లోపల జరుగుద్దామా అని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎట్లాంటి కార్యాలయ్యి అసలు మనం ఊహించలేనివి, అసలు మామూలుగా అయితే జరగట్లేదే. ఏం చెప్పేది ఏంది, ఏదో చిన్న కూలి పని చేసుకునేవాడు చేసుకునే చాలని మేము అనుకుంటుంటే కార్లు వస్తాయి అంటాడు. ఏంది ఓయమ్మో, ఈ మాటలు మనం ఎట్లా నమ్మాలి? నిజంగా ఆ కార్యం ఆ సమయంలో జరిగినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు ఆ పాస్టర్ గారు చెప్పినట్లే జరిగింది. ఆయన ప్రార్థన చాలా బలమైనది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటు కాకుండా వస్తాడు పాస్టర్ గారు వచ్చి, ఏమా పెళ్లి జరగట్లేదా? జరగకపోయిందిలే అమ్మా, పెళ్లి జరగకపోతే ఏమైంది, మనం అందరం పరలోకం పోయేదే. ఇట్లాంటి మాటలు చెప్పే వాళ్ళని చూసి వాళ్ళకి ఒక నమస్కారం, దేవుని స్తోత్రం. వాళ్ళు కడుపు నిండా తింటూ పక్కన వాళ్ళు అంటారు, తినకపోతే పర్లేదులే అమ్మా అట్టనే ఉండు అంటారు. అయ్యా మరి అట్ట అంటున్నావు, నువ్వు పెళ్లి చేసుకున్నాడు. నేను పెళ్లి చేసుకునేది ఏంది, 2 పిల్లలు అంటాడు. నువ్వు పెళ్లి చేసుకుని 2 పిల్లలు కానీ పక్కన వాళ్ళకి ఏం చెప్తున్నావు? వద్దని చెప్తున్నావు పెళ్ళి. నువ్వు ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంలో ఉన్న వాళ్ళని ఏం చెప్తున్నావు? ఆరోగ్యం వద్దులే అంటున్నావా? ఆరోగ్యం విలువ నీకేం తెలుసయ్యా? పెళ్లి విలువ నీకేం తెలుసయ్యా? అవి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిని కూడా ఆయన త్రోసివేయలా. ఎవరిని కూడా, ఏ రోగంతో వచ్చిన వారిని కూడా, ఏ రోగంతో వచ్చావా, సరేలే రోగాలు తగ్గించుకోవడానికి వస్తావా నువ్వు నా దగ్గరికి అల్లా యేసు ప్రభు. యేసుప్రభు అందరి మీదంట కనికర పడ్డాడంట. ఆయన అన్నాడంట, ఆ తండ్రి మా మీద కనికర పడయ్యా అని అడిగాడంట. చదివారా మాట? మా మీద. యేసుప్రభుకు ఉన్నటువంటి ఆ లక్షణమే ఆయన కృంగిన వారిని చూసినప్పుడు, బాధపడుతున్న వారిని చూసినప్పుడు, దిగులు పడుతున్న వారిని చూసినప్పుడు ఆయన ఏమైపోతాడు? కనికర పడతాడు. హల్లెలూయా. జాలి పడతాడు. ఆ తల్లిదండ్రులను అడిగితే చెప్తారు, తన బిడ్డకి వివాహం కాకపోతే ఎంత బాధో ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది. హల్లెలూయా. అందుకని సేవకుడి పాత్ర ఏంటంటే తండ్రి లాంటి పాత్ర. హల్లెలూయా. సంఘంగా మందిరంలోకి వచ్చిన వాళ్ళని ఎలా చూడాలి? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిదండ్రులకు తెలిసిన బాధ. హల్లెలూయా. యేసుప్రభు మనస్సు ఎటువంటిదంటే కనికరపడతాడు. ఎలా కనికరపడతాడట? తల్లిదండ్రులు కనికరపడినట్టు.
ఆడికి అన్నం పెట్టకపోయావు అని తల్లి అంటదా, తండ్రి అంటాడా? కడుపు దరుక్కుపోయింది వాళ్ళకి. హల్లెలూయా. పిల్లవాడికి అన్నం పెట్టకపోతే కడుపు దరుక్కుపోయింది. వాడు తినకపోతే వీళ్ళ కడుపు దరిగిపోయింది. బంధం అంటారు దాన్ని. హల్లెలూయా. సేవకుడి యొక్క మనసు కూడా ఎటువంటిదై ఉండాలి? తండ్రి లాంటి మనసు అయితేనే సేవకురా. హల్లెలూయా. ఏ మనసు అయితే చెప్పండి, ఏ మనసు? కొంతమంది అంట దేవుని వాక్యం అంటుంది వారు కనికరించరంట. హల్లెలూయా. ఎవరిని? విశ్వాసుల్ని. యేసుప్రభు చెప్పాడు, వారు మందని కనికరించరు. మందని ఏం చేయరంట? కనికరించరంట. నీ సావు నువ్వు సావు, నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అంటాడంట. నువ్వు నీ కష్టాలు నువ్వు పడు, నాకు నువ్వు ఇవ్వాల్సిందే, నాకు నువ్వు చెయ్యాల్సిందే. కానీ యేసయ్య నమ్ముకున్నవా నిజంగా సేవ చేస్తే కనికరము కలిగిన మనస్సును దేవుడిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మనసు ఏంటంటే తన బిడ్డల యొక్క కష్టాన్ని, ఎదుగు ఆ తండ్రి ఎంత కష్టపడుతున్నాడంటే తన కుమారుడు నీళ్ళ దగ్గర అగ్ని దగ్గర పడి మురుగు దొక్కుకుంటూ భయంకరమైన స్థితిలో విలవిల్లాడుతుంటే ఆ తండ్రి మనసు కకాలా వికలమైపోతుంది. అయ్యో నా బిడ్డ. వదిలేసిపోగలడా? ఎక్కడన్నా నదిలో అట్ట పారేసి రాగలడా? బాధ చూసి తట్టుకోలేకపోతే ఎట్ట ఈ బాధ పోవాలి? హల్లెలూయా. ఈ బాధ పోతే బాగుండు, ఈ బాధ తీసివేయాలి. ఈ బాధ ఎలా పోయింది? శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ వల్ల కాదా? అందుకనే కొన్నిసార్లు కొన్ని చోట్ల జరగనప్పుడు మీ విశ్వాసము సన్నగిల్లకూడదు. హల్లెలూయా. అతని విశ్వాసం సన్నగిల్ల శిష్యుల దగ్గరికి వెళ్తే అవ్వలేదని చెప్పి ఆగిపోలా, యేసయ్య దగ్గరకు తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. గట్టిగా కొట్టాలి గట్టిగా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో తండ్రి యొక్క మనసు ఏంటంటే తన కుమారుడి పట్ల, ఆ కష్టం పట్ల, ఆ వేదన పట్ల, ఆ బాధ పట్ల అతనికి ఒక ఆశ, ఇది తీరిపోవాలి అని. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? అయ్యా, నాకు అపనమ్మిక రాకుండా నాకు సహాయము చెయ్యి. ప్లీజ్ హెల్ప్ మీ మై అన్బిలీఫ్. నా అపనమ్మకం నాకు రాకుండా నాకు సహాయం చేయి ప్రభువా. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు బలహీనతలను దేవుడికి అప్పగించండి. మీ బలహీనతలు ఎవరికి అప్పగించాలి? కోపం వస్తుందా? అయ్యా నా కోపం వస్తుందయ్యా, కోపం రాకుండా సహాయం చేయి. అసూయ వస్తుందా? ప్రభువా నాకు అసూయ వస్తుందయ్యా, అసూయ రాకుండా సహాయం చేయి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారట? హల్లెలూయా. అత్త మీద అసూయ వచ్చిందా? కోడల మీద అసూయ వచ్చిందా? ప్రార్థన చేసావా? చెయ్యవు. అసూయ రంగాన్ని అత్తనే పొడుస్తూ ఒక పూట పటా. కోడలు కూడా చేసింది అత్తని అన్నం పెట్టకుండా. ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ ఏదైనా సమస్య రంగాలు, యేసయ్యా నువ్వు నాకు ఎందుకు చేసావు ఇట్టా అని అడుగుతా. నీకేం అధికారం ఉంది? అసలు అర్హత లేదు నీకు. అసలు నీ బలహీనతల్ని ప్రభు దగ్గర అడుగు. నాకు ఇలాంటి బలహీనత వస్తున్నాయండి, నేను దేవుని బిడ్డని, నేను యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాను, నా పాపమున్న యేసయ్య కడిగాడు, నేను ఒప్పుకున్నాను, నాకు ఇలాంటి అసూయ సంబంధించిన తలపులు రాకూడదు. వస్తున్నాయా ప్రభువా? నాకు ఇట్లాంటివి వస్తున్నాయి ప్రభువా, ఇవి రాకుండా నాకు సహాయం చెయ్యయ్యా. అప్పుడే అడగాలి. ఎప్పుడు? అసూయ వచ్చినప్పుడే. అసూయ వచ్చిన 2 రోజుల తర్వాత ప్రార్థనకు వచ్చి మందిరంలో కాదు, అప్పుడే అడగాలి ప్రభువుని. హల్లెలూయా. అప్పుడే. ఎప్పుడు అడిగాడు తండ్రి? అప్పుడే అడిగాడు. యేసు ప్రభు నమ్మకం ఉంచు అని అంటే ఇతను అంటున్నాడు నా అపనమ్మకం రాకుండా సహాయం చేయి అంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసం. యేసు ప్రభు ఏమన్నాడు? నమ్మకం ఉంచు అంటే అపనమ్మకం రాకుండా సహాయం చేయి ప్రభువా. నేను బలహీనుణ్ణి, నా బలహీనత బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. ఒకవేళ అపనమ్మకం వచ్చిందేమో, అయ్యో అది రాకుండా నువ్వే నాకు సహాయం చేయి. ఏం చేస్తాడు ఈయన? ఫిజికల్గా ఏం చేస్తాడు? భౌతికంగా ఏం చేస్తాడు? అపనమ్మకం రాకుండా ఈ నెల్లి ఇదేమన్నా షర్టా, లేకపోతే అది నా ప్యాంటా, లేకపోతే అది వస్తువా తీసేయడానికి? అపనమ్మకం ఎక్కడొచ్చిందండి? అపనమ్మకం ఎక్కడొచ్చిద్దమ్మా? అదేమన్నా కాకి రెట్ట ఇప్పుడు చేయడానికి అపనమ్మకం ఎక్కడొచ్చింది?
చెప్పట్లే, ఎవరు చెప్పట్లే, మనసులో కదా. మనసులో అపనమ్మకం రాకుండా యేసు ప్రభుని అడుగుతున్నాడు, ఇది రాకుండా సహాయం చేయంటే యేసు ప్రభుని ఏమని నమ్ముతున్నాడు? ఈయన సృష్టికర్త. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలా. ఈయన దేవుడు, ఈయన మన మనస్సును ఎరిగిన వాడు. అపనమ్మకం ఆ మనసులో వచ్చిందో లేదో ఆయనకి ఎట్లా తెలుస్తుంది? మనసులో ఆలోచనలు ఎవరికి తెలుస్తాయండి? ఇప్పుడు ఆయనకు అపనమ్మకం వచ్చిందో లేదో యేసయ్య గారికి తెలుస్తుంది. అది వచ్చే లోపే రాకుండా చేయమని అడుగుతున్నాడే. అంటే దేవుని వాక్యం అంటుంది, నీ హృదయములో తలంపులు పుట్టక మునిపే ఎరిగి ఉన్న దేవుడు. గట్టిగా చప్పట్ల కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఎవరంటే మనసులో ఆలోచనలు ఎరిగిన వాడు కాబట్టి అపనమ్మకం అనే ఆలోచన రాకమునిపే దాన్ని తీసివేయగల శక్తివంతుడని ఆ తండ్రి నమ్మాడు. హల్లెలూయా. మన నమ్మకాలు ఎట్లా ఉన్నాయి? చిన్న చిన్న రోగాలే తగ్గదు 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 అంటున్నామా? లేకపోతే మనస్సులో ఆలోచనలు కూడా ఎరిగిన వానికి ఇది అసాధ్యము కాదు, నా దేవుడికి సమస్తము సాధ్యమే. నేను అపనమ్మిక ఉంచను, నేను నమ్మకం ఉంచుతాను, ప్రార్థన చేస్తాను. నా దేవుడు దీనిలో నుంచి నన్ను తప్పించి, నన్ను విడిపించి, నన్ను సాక్ష్య బిడ్డగా నిలబెట్టుకుంటాడు. గట్టిగా చప్పట కొట్టడి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు నీకు ఎవరు నీకు రక్షకుడు అంటే యేసయ్యే. యేసయ్యే నీకు రక్షకుడు, యేసయ్యే నిన్ను బాగు చేసేవాడు, యేసయ్యే నిన్ను విడిపించేవాడు, యేసయ్యే నీ మనసును కడిగేవాడు, యేసయ్యే నీ ఆలోచనలు సరిచేసేవాడు, యేసయ్యే నీ అపనమ్మకాన్ని పటాపంచలు చేసేవాడు. ఎవరండి? యేసయ్యే. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చావు, ఆయన అంటున్న మాట, ప్రార్థన వలనే ఈ విధమైనవి వదిలిపోతాయి, ప్రార్థన లేకపోతే వదిలిపోవట అసాధ్యం. అంటే నువ్వు ప్రార్థన చెయ్యకపోతే దయ్యం వదిలిపోదు. హల్లెలూయా. అపనమ్మకంతో అలానే ఉంటే దయ్యం వదిలిపోదు. అపనమ్మకము వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన 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 ప్రార్థన. వింటున్నావా? ఎంతమందికి వినపడుతుంది? వినపడుతుంది? నా మాట వినపడుతుందా? చెవులు గలవాడు చెప్పండి, ఏమన్నాడు యేసు ప్రభు? చెవులు గలవాడు వినుగాక. నీకు కొన్ని వందల రూపాయలు ఇచ్చినా, లేదా లక్షల రూపాయలు ఇచ్చినా, లేదా బంగారం ఇచ్చినా, ఈ మాటలలో ఉన్న అమృతము ఇంకెక్కడ దొరకదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఏం చేసుకోవాలి అర్థం కాక ఆ డబ్బులను చూసి అంటారు, ఈ డబ్బులు ఏం చేసుకోవాలి అంటే, ఒకడంటే తాగుదాంపా భలే ఉంటుంది అంటాడు, తాగడానికి వెళ్తాడు, తాగితే ఆడు మత్తుగా వెళ్ళిపోయి డామని పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఆ మత్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత అబ్బో తలనొప్పి పట్టేసింది, అబ్బో కడుపు నొప్పి వచ్చింది, అబ్బో గుండె నొప్పి వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి పోతాడు. అయ్యా చూడండి అయ్యా అంటే, అయ్యా లోపల నీ లివర్ పాడైపోయింది అయ్యా, కిడ్నీలు దెబ్బతిన్నాయి అయ్యా. దేనికయ్యా అంటే, నువ్వు తాగుతున్నావుగా. అదేంది? తాగితే బాగుంటుందంటే ఏమైంది? తాగితే రోగం వచ్చిందా? తాగితే అనారోగ్యం వచ్చిందా? తాగితే నా లోపల నా అవయవాలన్నీ పాడిపోయినాయా? ఇప్పుడు డబ్బు సంపాదించింది దేనికి? ఇంకోటి అంటాడు, ఆ డబ్బు సంపాదించగల నీకు ఒక భార్య సరిపోయిందా, నలుగురిని పెట్టుకో అంటాడు. నలుగురిని పెట్టుకున్న తర్వాత వీడికి ఏమొచ్చిందంట? ముందు నెమ్మొచ్చిందంట. అలే ఏమొచ్చిందంట? ఈ మధ్య ఎయిడ్స్ అంటలా, ఎయిడ్స్కి ఇంకో పేరేంది? నెమ్మొచ్చింది అయ్యా. మనిషి చిక్కిపోయి సన్నగా అయిపోయి పేషెంట్ ఏమైపోతాడు? రక్తం అంతా పోయి. ఒకసారి హైదరాబాద్లో నేను ప్రార్థన చేయడానికి ఒక చోటకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ పక్కన ఇంట్లో ఒక అతన్ని ఆ చాపలో చుట్టి అతన్ని ఆ చెట్టు కింద పడేశారు, వేప చెట్టు కింద. ఏందని చూస్తే చచ్చిపోయి ఉన్నాడు. వేప చెట్టు కింద పడేశారు. అతని శరీరంలో పురుగులు వస్తున్నాయి బయటికి. కడుపును తినేసి, లోపల పురుగులు ఏం చేసినాయి? కడుపు పేగులన్నీ తినేసి కడుపు అంతా కూడా హోల్ అయిపోయింది, ఒక రంధ్రం పడినట్టు అయిపోయింది. దాంట్లో నుంచి పురుగులు మొత్తం పురుగులు. చేతులు డబ్బులుంటే పాపానికి పరిగెట్టదావు కదా. పాపం పాపం పాపం. ఏం నీకు అమృతం వచ్చింది? ఆ చేతులు డబ్బులతో పాపానికే పరిగెత్తావు కదా.
కానీ నీకు సంతోషం రావాలంటే దేవుడి మందిరానికి వచ్చి చూడు. ఆ ఒక్కొక్క మాట నీ హృదయాన్ని సంతోషపరచునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నీ హృదయంలో సంతోషం రావాలంటే దేవుని మాటలు వింటుంటే ఆ మాటలు వింటుంటే కానీ ఆ హృదయం ఉల్లసిస్తుంటది, ఆనందంతో కేకలేస్తుంటది. యేసుప్రభు అన్నాడు, ఆ దెయ్యం పట్టినట్టు ఆ చిన్నవాడా లే అనగానే అతను దిక్కులు లేచి పైకి లేచి చూడంగా అందరూ ఆశ్చర్యపోయారంట. ఏంటితను? సంతోషం వచ్చేసింది ఆ తండ్రికి. హల్లెలూయా. యేసయ్య దగ్గర నిలబడిన వారికి ఎల్లా సంతోషము కలుగును గాక. ఆమేన్. నిజమైన సంతోషం వచ్చింది. హల్లెలూయా. పాపముతో కాదు, అక్రమ సంబంధాలతో కాదు, త్రాగుడుతో కాదు, చీట్ల పేకాట్లో కాదు, లేకపోతే కోడి పందాలతో కాదు, లేకపోతే లోకములో ఏ సంతోషం వచ్చిందని పరిగెడుతున్నారు వారితో సంతోషం రాదు. కానీ నా యేసయ్య సన్నిధిలో ఉంటే ఆయన మాట వింటుంటే కానీ మన హృదయాలు తెప్పరిల్లుతాయి. ఆత్మలో ఉత్సవం వస్తుంది, ఆత్మలో తప్పిక తీరుతుంది. దేవుడు వారి హృదయాలని తాకబోతున్నారు. యేసు నామములో గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడి బిడ్డ అలసిపోయిందని మనసు. హల్లెలూయా. అలసిపోయి ఉంటుంది కొంతమంది మనస్సు. హల్లెలూయా. అలసిపోయి ఉంటుంది. పడి ఓ ఎన్ని బాధలు పడ్డామయ్యా, మనసు అలసిపోయినాయా. అలసిపోయిన నీ మనసు లాంటి వారిని దేవుడు తాకాడు. వారిని ఎట్లా వీడిని నీటి బుగ్గగా మార్చాడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా మార్చాడంటే, నాకు వచ్చిన ఈ సంతోషం ఇంకా నలుగురికి రావాలి. పదండి, సంతోషం ఎక్కడ ఉందని ఎదుగుతున్నారు కదా, పదండి మంగళవారం ప్రార్థనలకి. హల్లెలూయా అని ఇంకా నలుగురిని వెంట పెట్టుకొని వస్తున్నారే. సంతోషం ఎట్టొచ్చిందంట, ఆమెలో నుంచి నీటి బొగ్గలు ఊరినాయి. ఇక నలుగురిని వెంట పెట్టుకొని వచ్చింది. పోయిన వారం ఒక ఆమంటుంది, అయ్యా నేను ఒక్కదాన్నే కదయ్యా, ట్రాక్టర్ వేసుకొని 20 మందిని తీసుకొచ్చా అంటుంది. హల్లెలూయా. ఎంతమంది ఇచ్చిందంట చెప్పండి, ఎంతమందిని? ఈ సంతోషం నీకు కావాలంటే హల్లెలూయా ఎక్కడ దొరకదు. కానీ ఆయన ఒక్కొక్క మాటను వింటుంటే నీ హృదయంలో విశ్వాసము, సంతోషము నీ జీవితంలోకి వచ్చి స్థిరపరచబడునుగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మహిమ పరుద్దామా.